గాయత్రి విద్యానికేతన్లో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు. పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చిన్ని కృష్ణుడు గోపికల వేషధారణలో అందంగా ముస్తాబై వచ్చి అందరినీ అలరించారు. అనంతరం పలు శ్రీకృష్ణుని భక్తి గీతాలపై పలువురు చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ పండుగ విశిష్టతను గూర్చి పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థినులు పూరెళ్ల హన్విత మరియు చంద్రకారి లయవర్ధినిలు ఇచ్చిన ఉపన్యాసాలు పండగ గొప్పదనాన్ని అందరికీ తెలిపాయి. ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల కరెస్పాండెంట్ అల్లెంకి రజనీ శ్రీనివాస్ మాట్లాడుతూ, ద్వాపర యుగంలో శ్రీముఖనామ సంవత్సరం శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దేవకి వసుదేవులకు అష్టమ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణావతారాన్ని శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా పురాణాల్లో చెప్పుకుంటారు. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో శ్రీ కృష్ణావతారం విశిష్టమైనది. అందుకే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్యతిథిని కృష్ణాష్టమిగా జరుపుకుంటారని అన్నారు. కృష్ణాష్టమి నాడు కేవలం భగవానుని పూజించడమే కాదు, ఆయనలోని కొన్ని మంచి లక్షణాలని అలవర్చుకోవాలి. ప్రతి విషయంలోనూ స్వార్థం, ఈర్ష్య, అసూయలను కొంతైనా విడనాడి మానవ జన్మకు సార్థకతని ఏర్పరచుకోవాలి. శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. ఆయన చేసిన అన్ని పనులలోనూ అర్థం, పరమార్థం కనిపిస్తాయి. ధర్మ పరిరక్షణలో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాడు అని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన ఉట్టికొట్టే కార్యక్రమం చిన్నారులు కేరింతల మధ్య ఆహ్లాదభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ దంపతులు పాల్గొని పిల్లలను ప్రోత్సహిస్తూ ఉట్టికొట్టే కార్యక్రమాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్, ఉపాధ్యాయ బృందం, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు. లోకంలో ప్రతి ఒక్కరికి దారి చూపాడు. అయితే భాగవతం ప్రకారం కంసుడి చెల్లెలు దేవకికి వసుదేవునితో వివాహం జరుగుతుంది. దేవకికి అష్టమ గర్భంగా జన్మించే పుత్రుని ద్వారా అతనికి మరణం సంభవిస్తుందని తెలిసి వారిని చెరసాలలో బంధిస్తాడు. అష్టమ గర్భంగా జన్మించిన కృష్ణుడు వసుదేవుని ద్వారా రేపల్లెలోని యశోదానందనుల వద్దకు చేరుతాడు. కృష్ణాష్టమికి పుట్టినరోజు సందర్భంగా రేపల్లెలో అతనికి వేడుకలు చేస్తారు. అయితే ఈ విధంగా శ్రావణ మాసంలో అష్టమి రోజు కృష్ణాష్టమిని జరుపుకుంటారు. ధన్యవాదాలు. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకొని మనము శ్రావణ మాసంలో అష్టమి తిథి రోహిణీ నక్షత్రాన్ని శ్రీకృష్ణాష్టమిగా నిర్వహించుకుంటాము. కృష్ణుని బాల్యం చాలా అపూర్వమైనది, అమూల్యమైనది. ప్రతి ఒక్కరూ కూడా కృష్ణుని ఎక్కువగా చిన్ని కృష్ణునిగా కొలుస్తూ ఉంటారు. సో ఈ సందర్భంగా మా గాయత్రి విద్యానికేతన్లో ఈరోజు పిల్లలందరికీ కూడా కృష్ణతత్వం గురించి, కృష్ణుని యొక్క బాల్యం గురించి వివరించి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత మనందరికీ ఎంతో మార్గదర్శకమైనది. మన ఎన్నో సమస్యలకు అనునిత్యం మనం అనుసరించదగినదైన భగవద్గీత బోధించిన మహానుభావుడు శ్రీకృష్ణుడు. ధర్మానికి నిలువెత్తు రూపం శ్రీరాముడు అయితే అద్భుతానికి నిలువెత్తు రూపం శ్రీకృష్ణుడు. అన్నీ తెలిసి కూడా స్థిర చిత్తంతో ఎలా మెదలుకోవాలో, ఎలా జీవించాలో మనకు బోధించాడు. కృష్ణతత్వం చాలా అద్భుతమైనది. ఈ కృష్ణతత్వం వల్లనే చాలా మంది విదేశీయులు కూడా మన భారతీయ సంస్కృతిని అలవర్చుకుంటున్నారు. ఇస్కాన్ సంస్థ ద్వారా కూడా మన కృష్ణతత్వాన్ని వ్యాపిస్తున్నారు. అందరూ కూడా మన ధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు. అందరికీ కూడా కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు.